హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నుంచి నేను అటాక్ ఆన్ టైటన్ అనే సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో అందరూ ఒకే వైపు చాలా స్ట్రేంజ్గా చూస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ముసలి ముతుక చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఒకటే వైపు చూస్తూ ఉంటారు. తీరా చూస్తే అక్కడ గోడ పైన పెద్ద చెయ్యి ఒక టైటన్ది. వీళ్ళ ప్రపంచంలో టైటన్స్ ఉంటాయి. ఆ టైటన్స్ మనుషుల్ని తింటూ ఉంటాయి. అలా మనుషుల్ని తింటూ ఉండడం వల్ల అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ గోడలు నిర్మించారు టైటన్స్ నుంచి కాపాడేందుకు. కానీ ఆ గోడ కన్నా పెద్ద టైటన్ అయితే వస్తుంది. సో దాన్ని చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కొంతమంది కాప్స్ వచ్చేసి గూడాల పైన వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళని కాప్స్ అన్నారు, స్కౌట్స్ అంటారు. స్కౌట్స్ అంటే టైటన్స్కి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. ఆ స్కౌట్స్లో ఉన్న కథను ఇలా అంటారు: బ్యాటిల్కి ప్రిపేర్ కండి, మన ముంగట ఒక పెద్ద టైటన్ అయితే ఉంది, ఆ టైటన్ మనం అందరం చంపేయాలి. సార్, టార్గెట్ ముంగట్నే ఉంది, ఏదో ఒకటి చెయ్యండి అని అనేలోపే పెద్ద టైటన్ అయితే ముంగటికి వస్తుంది. అప్పుడు అందులో ఉన్న కథను మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు 5 గ్రూప్స్గా డివైడ్ అయ్యాం కదా, అలా డివైడ్ అయ్యి ఆ టైటన్స్ని చంపుదాం అనేది అంటాడు. అలా వాళ్ళు 5 గ్రూప్స్గా డివైడ్ అయ్యి వాళ్ళ దగ్గరున్న గేర్స్ని అయితే ఉపయోగిస్తారు. ఆ గేర్స్ వల్ల లాభం ఏంటంటే వాళ్ళు ఫ్లై అవ్వగలరన్నమాట. అలా ఫ్లై అయ్యి ఆ టైటన్స్ని చంపగలరు. అలా వాళ్ళ గేర్స్ని అయితే ఉపయోగించి ఒక సోల్జర్ అయితే ఆ టైటన్ని చంపబోతాడు. చంపేలోపే సీన్ అయితే చేంజ్ అయిపోతుంది. ఆ సీన్లో కొన్ని దారుణమైన సంఘటనలు అయితే, టైటన్స్ కొంతమంది మనుషులను తినే సంఘటనలు అయితే ఒక అతనైతే కలగంటూ ఉంటాడు. అతని మన హీరో, అతని పేరు ఎరెన్. అప్పుడే తన దగ్గరికి తన స్టెప్ సిస్టర్ అయిన మికాసా వస్తుంది. మికాసా వచ్చి ఎరెన్ నిద్ర లేపుతుంది. మనం వెళ్ళాలి ఎరెన్, లేవు, నువ్వు గాడు నిద్రలో ఉన్నట్టున్నావే, ఇంకా నువ్వు సగమే నిద్ర లేచావు, పద వెళ్దాం. లేదు మికాసా, నాకు ఎలా అనిపిస్తుందంటే నేనేదో పెద్ద కల కన్నాను. ఏం కల ఎరెన్? లేదు మికాసా, నేను మర్చిపోయా. అప్పుడే మికాసా వాళ్ళు ఏరిన కట్టెలన్నీ సర్దుకుంటుంది. అగో ఎరెన్, ఎందుకు ఎడుతున్నావు? అప్పుడే వాళ్ళ విలేజ్లో ఒక అతను, ఈ గోడలు మనకు దేవుళ్ళు చేశారు, ఈ గోడలు చేసిన వాళ్ళని మనం పొగడాలి, పూజ చేయాలి అని అంటూ ఉంటాడు. కానీ అతన్ని ఎవరు తీయకడు. ఎరెన్ ఇలా అంటాడు: నేను ఏడ్చానని ఎవ్వరికి చెప్పకు మికాసా. లేదు, నేను ఎవ్వరికి చెప్పను. నువ్వు అలా రీజన్ లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నకు నువ్వు చూపించుకోవాలి అలా మికాసా అంటుంది. అప్పుడే ఎరెన్ దగ్గరకు ఒకళ్ళు వచ్చి, నువ్వు ఇలా ఎందుకు ఏడుస్తున్నావు ఎరెన్, ఎందుకో చెప్తావా అని అడుగుతాడు. అతని పేరే మిస్టర్ హ్యానెస్. అప్పుడు తను ఆల్కహాల్ తాగొచ్చి ఎరెన్ ముంగట ఉండడంతో ఎరెన్కి అయితే అదైతే నచ్చదు. సో ఎరెన్ వచ్చేసి ఆ మిస్టర్ హ్యానెస్తో లొల్లి పెట్టుకుంటూ ఉంటాడు. వీడేంట్రో వాడి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నాతో లొల్లి పెట్టుకున్నాడు, ఇతడు కొంపతీసి స్కౌట్ రెజిమెంట్లో జాయిన్ అవుతాడా ఏంటి, చూస్తే జాయిన్ అయ్యేటట్టే ఉన్నాడు. అప్పుడే మికాసా ఉన్ని ఎరెన్ దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటారు. దారిలో మికాసా ఇలా అంటుంది: ఎరెన్, నువ్వు ఆ స్కౌట్ రెజిమెంట్ గురించి ఆలోచించకు, దానిలో జాయిన్ కాకు. అంటే ఎరెన్, ఏమనుకుంటున్నావు? స్కౌట్ రెజిమెంట్ అంటే నువ్వు జోక్ అనుకుంటున్నావా? నాకు బయట ప్రపంచం ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది అని అన్నాక గంట అవుతుంది. గంటకు అర్థమైందంటే స్కౌట్ రెజిమెంట్ వాళ్ళు, అంటే మిషన్ మీద వెళ్ళిన స్కౌట్ రెజిమెంట్ వాళ్ళు బ్యాక్ అయితే వస్తారు. అప్పుడు ఎరెన్ మికాసాని తీసుకొని బయలుదేరుతారు స్క్వాట్ నుంచి చూసేందుకు. అప్పుడు ఆ స్కౌట్స్ వచ్చేసరికి తల దించుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన మిషన్ వచ్చేసి ఫెయిల్ అయింది. అతను ఎరెన్ వైపు చూసి తలదించుకుంటాడు. ఇంకా కొంతమంది స్కౌట్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా గాయపడి ఉంటారు. అసలు ఈ మిషన్కి కొన్ని వందలాది మంది అయితే వెళ్ళారు. వందలాది మంది వెళ్ళి కేవలం ఇంతమంది మాత్రమే తిరిగి వచ్చారు. అంత కొడితే 20 మంది కూడా లేదు. అతను ఇలా అంటాడు: గోడలు దాటి బయటికి వెళ్తే ఇలానే జరుగుతుంది. అప్పుడే ఒక ముసలమ్మ, నా కొడుకు మోసెస్, నా కొడుకు ఏడి, నా మోసెస్ ఏడి, ఇక్కడెక్కడ కనిపించట్లేదే అనుకుంటూ అనడంతో తన చేతిలో ఒక వస్తువు అయితే పెడతారు. ఆ వస్తువును ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కళ్ళు చెయ్యి ఉంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, తన కొడుకుది. తను చాలా బాధపడుతుంది. ప్రజలందరూ ఆ ముసలమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆ ముసలమ్మ, నా కొడుకు చావు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉందా? నా కొడుకు చనిపోవడం వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదు, ఇది కూడా అన్ని మిషన్స్ లాగానే. మీ కొడుకు చావు దేనికి ఉపయోగపడలేదు. అన్ని మిషన్స్ లాగే మేమేం సాధించలేదు. ఇప్పుడు అందరూ ఖాళీ ప్రాణాలు విడిచారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుండగా ఎరెన్ వచ్చేసి ఒక ముసలోని కర్రతోని కొడతాడు. ఎందుకంటే ఆ ముసలోడు స్కౌట్స్ని తిడతాడన్నమాట. తిట్టడంతో మికాసా ఆ ఎరెన్ని అతని నుంచి దూరంగా తీసుకువెళ్ళి ఒక గోడకైతే పాడేస్తుంది. మికాసా, ఏమైంది నీకు? ఇప్పుడు ఈ కట్టలన్నీ కింద పడ్డాయి. ఛీ ఎరెన్, నువ్వు స్కౌట్ రెజిమెంట్లో జాయిన్ అవుదాం అనుకున్నావు కదా, నీ ఐడియాని, నీ మైండ్ని చేంజ్ చేసావా? చెప్పు అని అంటే ఎరెన్ సైలెంట్ అయిపోయి, ఈ కట్టలైతే తందుకు నాకు కొంచెం సాయం చేసావుదా అని అంటాడు. అప్పుడు ఎరెన్ కాసేపటి తర్వాత మికాసాతో ఇంటికైతే వస్తాడు. వాళ్ళమ్మనైతే ఇలా అంటుంది: నువ్వు చాలా బాగా కష్టపడ్డట్టే ఉన్నావంటే ఎరెన్, అవునమ్మా అని అయితే అంటాడు. అప్పుడు ఎరెన్ వాళ్ళమ్మ, ఎందుకు అవధమాడతావు? నీ చెవి ఎర్రగా ఉందంటే నువ్వు అవధమాడుతున్నావు, నీకు మికాసా హెల్ప్ చేసేది కదా ఆ విత్తనంలో అని అయితే అంటుంది. అప్పుడు ఎరెన్ వాళ్ళ నాన్న అయితే ఒక ప్లేస్కి అయితే బయలుదేరుతాడు. అప్పుడు మికాసా ఇలా అంటుంది: ఎరెన్ స్కౌట్ రెజిమెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అనగానే, ఏయ్ ఎందుకు అలా చెప్పావు, నేను చెప్పొద్దని చెప్పాను కదా అని ఎరెన్ అంటాడు. అప్పుడు ఎరెన్ వాళ్ళ అమ్మ వచ్చి ఎరెన్ అయితే తిడుతుంది: నీకేమైనా ఐడియా ఉందా, ఎంతమంది చనిపోయారు తెలుసా స్కౌట్ రెజిమెంట్లో జాయిన్ అవ్వడం వల్ల? ఎరెన్ వాళ్ళ నాన్న ఇలా అంటాడు: అయితే నువ్వు బయట ప్రపంచం చూడాలనుకుంటున్నావా ఎరెన్ అని అంటే,
అవును నాన్న, నాకు బయట ప్రపంచం చూడాలని ఉంది. నాకు ఈ గోడల పంజరంలో ఈ నివసించాలని లేదు. నాకు చాలా చెత్తగా అనిపిస్తుంది అనైతే అంటే ఎరెన్ వాళ్ళ నాన్న ఐసి నేను వెళ్తున్నాను మళ్ళీ పడవ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎరెన్ వాళ్ళ అమ్మ ఎరెన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎరెన్కి ఏమన్నా చెప్పండి, అతను మన మాట వినకపోతే ఏమవుతుందో తెలుసు కదా అంటే తెలుసు, కానీ మాటలతో వాడిని చేంజ్ చేయలేము, కాబట్టి అతను అలాగే ఉండనివ్వు అని ఎరెన్ని పిలిచి ఎరెన్ నేను ఇంటికి వచ్చాక మన బేస్మెంట్లో ఉన్న సీక్రెట్ చూపిస్తాను, అంతలోపు ఈ కీ నీ దగ్గరనే పెట్టుకో అని అనగానే ఎరెన్ సంతోషపడిపోతాడు అన్నమాట. సో అలా వాళ్ళ నాన్నైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ నువ్వు ఆ స్కౌట్ రెజిమెంట్ ఐడియా, అది స్టూపిడ్ ఐడియా, దాన్ని చేంజ్ చేసుకో అంటే ఏంటి చెత్త ఐడియానా అని చెప్పి ఎరెన్ అయితే పారిపోతూ ఉంటాడు. అప్పుడు మీకాస దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి వాడు ఏదైనా ఒక ట్రబుల్ తీసుకొచ్చే లోపే నువ్వు వానికి సహాయం చేయాలి, నువ్వు వానితోనే ఉండాలి, ఇద్దరు కలిసి ఒకటే ఉండాలి అని చెప్పి వాళ్ళమ్మ అయితే అంటుంది. అప్పుడు మీకాస ఒప్పుకొని మీకాస కూడా ఎరెన్ వెంబడి వెళ్తుంది. అప్పుడు ఒక దారిలో ఒక పిల్లాన్ని అయితే కొంతమంది ముగ్గురు అయితే విధవలైతే ఏడిపిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏడిపించే లోపే ఎరెన్ అయితే ఊరుకుంటూ వస్తారు. ఆ ఎరెన్ని చూసి వీళ్ళు ఎరెన్ వస్తున్నాడు, వాడిని కూడా మనం ఓడించుతామంటాడు. అప్పుడు వెనుకనే ఉన్న మికాసాన్ని చూసి భయపడి పారిపోతారన్నమాట. అప్పుడు ఎరెన్ వచ్చి అతను ముంగడికి వచ్చి ఇలా అంటాడు, చూసావా వాళ్ళని చూసి ఎలా భయపడి పారిపోయారు అంటే అతను నిన్ను కాదు మీకాసాన్ని చూసి భయపడి పారిపోయారు. అప్పుడు అతను కింద పడి ఉండగా నేను ఏమైనా హెల్ప్ చేయాలంటే లేదు, నేను సొంతంగా నిలబడగలను. అలాగే ఆ పోరన్ పేరు ఏంటిదో కాదు, అర్మిన్ అన్నమాట ఆ పిల్లని పేరు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. అప్పుడు అర్మిన్ ఇలా అంటాడు, ఇన్ని రోజులని ఈ గోడలు మనల్ని ప్రొటెక్ట్ చేయగలవు, ఎప్పుడో సరి ఇవి విరుగక తప్పదు, మనం చావక తప్పదు. ఇప్పుడే ప్రశాంతంగా ఉండే ఆ ప్రదేశంలో విపరీతంగా గాలి రావడం అయితే మొదలవుతుంది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద పిడిగా అయితే వస్తుంది. అక్కడికి ఒక పెద్దపాటి భూకంపం వచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడే అదేంటిది అని అర్మిన్ అనగానే అందరు అటుకెళ్ళి అయితే భయపడి పారిపోతూ ఉంటారు. అప్పుడు అర్మిన్ నెంబర్ వీళ్ళైతే వెళ్ళి అందరూ షాక్గా చూస్తూ ఉంటారు. అప్పుడు చూడగానే అందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే అక్కడ గోడ మీద ఒక పెద్ద చేతి అయితే ఉంటుంది. అప్పుడు అర్మిన్లా అనుకుంటాడు, ఆ గోడనే 50 మీటర్స్ అయి ఉందంటే దానికన్నా పెద్దది ఏంటిది, అది ఒక టైటన్ అని అయితే అంటారు. అప్పుడు అందరు చూసి భయపడి పారిపోతూ ఉంటారు. ఆ టైటన్ తన కాలం తీసి ఆ గేట్ని అయితే పలగొడుతుంది. అప్పుడు పెద్ద గాడిపచ్చి ఎక్కడికొళ్ళు అక్కడు ఎగిరిపోతూ ఉంటారు. కొంతమంది అయితే పిప్పిపై చచ్చిపోతూ ఉంటారు. అప్పుడు ఆ గోడ ఎన్నుకున్న టైటన్స్ మొత్తం గోడ లోపలికైతే వచ్చేస్తాయి పొక్కబడడం వల్ల. ఆ గోడ పలగొట్టిన టైటన్ అక్కడనే మాయమైపోతుంది. అప్పుడు అందరూ ఇలా అనుకుంటారు, అది ఒక హోల్ చేసింది. అప్పుడే టైటన్స్ వచ్చేసి ఆ హోల్ లోపలికైతే వచ్చేస్తాయి. ఎక్కడోళ్ళు అక్కడ పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఎరెన్ అయితే తన ఇంటికైతే వెళ్తూ ఉంటారు, తన ఇంటి వైపు. అప్పుడు మికాసా కూడా వెళ్తుంది, కానీ అర్మిన్కి వెళ్దామంటే భయం అవుతుంది. ఇదంతా అయిపోయింది, హ్యూమానిటీ అయిపోయింది అనే లోపే ఎరెన్ అండ్ మికాసా తన ఇంటి వైపు అయితే వెళ్తూ ఉంటారు. ఇలా జరగకూడదు, మా ఇల్లుకైతే ఏం కాకూడదు అనుకుంటే దేవునికి మొక్కుకుంటూ వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఇల్లు అయితే పలిగిపోతూ ఉంటుంది. అప్పుడైతే ఎరెన్ వాళ్ళ అమ్మ పైన వాళ్ళ ఇంటి పైకప్పు అయితే పడుతుంది. ఎరెన్ వాళ్ళ అమ్మ సగం బాడీ అయితే మొత్తం క్రష్ అయిపోతుంది. అప్పుడే అడికి ఒక పెద్ద టైటన్ అయితే వస్తుంది. వాళ్ళ అమ్మకి వెళ్ళి వాళ్ళు ఉన్న సైడ్కి వెళ్ళి ఒక పెద్ద టైటన్ అయితే వస్తుంది. అప్పుడు ఎంత ప్రయత్నించినా అయితే రాదు. అప్పుడు టైటన్స్ అయితే లోపలికి వచ్చాయి కదా, ఎరెన్ మికాసా వెంటనే వెళ్ళిపోండి, నా మీద ఇంటి పైకప్పు పడడం వల్ల నా కాళ్ళు మొత్తం క్రష్ అయిపోయాయి, నన్ను బయటికి తీస్తా కూడా నేను పరిగెట్టలేను అంటే ఎరెన్ నేను ఎత్తుకొని తీసుకెళ్తానమ్మా అని ఎంత ప్రయత్నించినా వెళ్ళదు. నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా, వెంటనే మీరు ఇద్దరు కలిసి పారిపోండి అని అయితే అంటుంది. అప్పుడు మికాసా ఏడుస్తుంది, ఎరెన్ ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళపోతే మన ముగ్గురం ఇక్కడనే చావాల్సి వస్తుంది అనే లోపే అక్కడికి మిస్టర్ హ్యానెస్ అయితే వస్తాడు. హ్యానెస్ వచ్చిన తర్వాత హ్యానెస్ పిల్లల్ని తీసుకొని వెళ్ళు అని అంటే, నన్ను తక్కువ అంచనా అయ్యాకు కార్లా, ఇప్పుడు నేను వెళ్ళి ఆ టైటన్ అంతం చేస్తాను చూడు అని ఆ టైటన్ దగ్గరికి ఫైట్ చేద్దామని పోతాడు. ఉరుక్కుంటా పోతాడు, కానీ అక్కడికి భయపడిపోతాడు. ఎందుకంటే ఆ టైటన్ చాలా పెద్దగా ఉండడం వల్ల హ్యానెస్కి అయితే భయం అవుతుంది. అప్పుడు వెంటనే హ్యానెస్ తన స్వాన్ అయితే లోపల పెట్టి మికాసా అండ్ ఎరెన్ అయితే తీసుకొని పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఎరెన్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది, ఎరెన్ మికాసా మీరు ఇద్దరైతే బతకాలి అని తన మెమోరీస్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే టైటన్ వచ్చి ఎరెన్ కళ్ళ ముంగట్నే ఎరెన్ వాళ్ళ అమ్మని పట్టుకొని తీస్తూ ఉంటుంది. ఎరెన్ ఎంత వద్దని బతిమలాడుకున్నా, వాళ్ళ అమ్మ ఎంతని బతిమలాడుకున్నా ఆ టైటన్స్కి ఎమోషన్స్ ఉండవు కదా. వాళ్ళ అమ్మ బాడీని అయితే 2 వక్కలుగా మలిపి తన నోట్లో అయితే వేసుకోబోతుంది. అప్పుడు ఎరెన్ చాలా బాధపడతాడు, ఎరెన్ మికాసా చాలా బాధపడతారు. ఎరెన్ మికాసా కళ్ళ ముంగట్నే ఎరెన్ వాళ్ళ అమ్మని చాలా దారుణంగా నమిలి మింగేస్తూ ఉంటుంది ఆ టైటన్. కథం. అప్పుడు ఎరెన్ చాలా బాధపడతారు. ఇప్పటితో మన ఎపిసోడ్ అయితే కథం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. బై గైస్.